అమ్మా సాయంత్రం పో. అందుకే మూడు పిల్లలు గొడవలు అవుతాయి. అల్లరి ఇప్పుడు దిగుతాడు గొడవ స్టార్ట్. మూడు రోజుల నుంచి చెప్తుంది వీడియో చూడండి మీరు, బ్యాక్ వీడియోలు. రేపు వెళ్దాం, సాయంత్రం వెళ్దాం, రేపు వెళ్దాం కాదు సోది మాటలు ఇవన్నీ. ముహూర్తాలు పెడుతుంది బిడ్డ చెప్తుంది. దాంట్లో చికెన్ పచ్చడి వేరే కవర్ ఉన్నాయి చూడు. శ్రీకాంత్ గారికి చికెన్ పచ్చడి కావాలందా? సంధ్య బెండకాయలు తెచ్చా, దుమ్ము లేచిపోయాయి, ఎదురుపోయాయి బెండకాయలు. ఏదో నీకోసం తెచ్చారు. బెండకాయ ఫ్రై ఎమ్మడే అవుతుంది. ఈ కూరగాయలు సర్దుని కూర్చొని నైట్ లేచిగా. శ్రీకాంత్ నువ్వు అక్కడ పోయి తెచ్చినందుకు నాకు టమాటా ఇక్కడ 20,000 అన్నారు, 25 రూపాయలు అన్నారు. అక్కడ 15 రూపాయలే కేజీ. తెలుసా ఎంత తేడా ఉంది? 10 రూపీస్ తేడా. కింద వేస్తున్నా ఇది చూడు బిగ్ బాస్ టాస్క్. ఉల్లిగడ్డలు అక్కడ 5 కేజీలు ఉందంట. తెచ్చా మరి సపరేట్ కవర్స్ ఇయ్యరా? నాకు కూడా చేస్తే మా యోధాన్ని మా సంత నోరు మూసుకొని ఉంటారు. ఏమను వెళ్ళిపోయాడు చాలా. మమ్మీ ఒక తీసుకెళ్ళి బెండకాయలు, ఫస్ట్ బెండకాయలు కట్ చేద్దాం. 4 బెండకాయలు, చికెన్ అడిపోయి 5 నిమిషాలు అయిపోద్ది. అందులో అమ్మ ఒక ప్లేట్ చాకు కాకుడు అది కడగాలి ఫస్ట్. ఓ గిన్నె మా ఆకుకూరలు తెచ్చా. మమ్మీ ఫోన్ నీకేనా? నాకా? అమ్మకే వస్తాయి. బిజీ అమ్మ. మామ వాళ్ళు. హలో అను, మాట్లాడు. ఎవరైతే మాట్లాడడానికి? హలో, హైదరాబాద్లో ఏమామా నన్ను చూపించు యోదా. హలో సురేష్ మామ వాళ్ళు. హలో హలో వినపడుతుందా? వీడియో చేస్తున్నా. హలో టమాటాలు को गुट्टा नहीं है, क्या है? పచ్చిమిరపకాయలు. कुछ नहीं जी. చికెన్ రేట్ అవుతుందో నాకు తెలుసు. టక్ అందుకే వస్తూనే ఉన్నాయి. పాలకూర ఇంకా అవి లేవు. క్యారెట్ అని అవి లేవు, చేయలేదు. అసలు టైం అయిపోతుంది. లేదు చూసి రైతు మాకు అక్కడ అనస్థలిపురం పచ్చిమిరపకాయ కేజీ 40 పచ్చిమిరపకాయలు. ఏం సింతా పాపం? నా ఫోన్ చేయొచ్చుగా మరి. ఎక్కడున్నారు అర్జెంట్ పాపం. ఓకే ఖమ్మం వచ్చారనుకున్నారు. నాకు తొందరగా గిన్నె కట్ చేస్తా, టమాటో కట్ చేసి మెంతుకూర పచ్చడి చేస్తా. అక్కులు పోద్ది పచ్చడి, మెంతుకూర పచ్చడి చాలా బాగుంటుంది. నీకు ఇప్పుడు టైమింగ్ నేను చెప్పి 10 నిమిషాలు కూర చేసేస్తా. బెండకాయ కూర చేసేస్తా ఫస్ట్. చికెన్ కడిగావా? ఒక పక్క చికెన్ ఉంటుంది. ఉల్లిగడ్డలు 5 కేజీలు, టమాటాలు 3 కేజీలు, సొరకాయ పచ్చిమిర్చి కేజీ. మనం అట్లా ఎప్పుడు సరిపోతాయి కదా. సొరకాయ తెచ్చారు బాగుంటది. అదొక్కూర ఇదొక్కూర సో ఇప్పుడైతే బెండకాయ చేసేస్తాం.
నాకు ఆకలి అవుతుంది. ఏం పర్లేదు, అంత సరిపోయింది, అంత సరిపోయింది. మరి మళ్ళీ మా అన్న వస్తుంది, డాడీ ఏంటి అనుకుంటూ వస్తుంది. అందుకని అప్పుడప్పుడు కంగారులో నాకైతే పచ్చిమిర్చి కావాలి. ఇవాళ మధు వాళ్ళు కార్ తీసుకుంటున్నారు, వస్తున్నారు కాబట్టి మనం పార్టీ ఇస్తాం. బెండకాయ పార్టీ. శ్రీకాంత్ గారి వాళ్ళ సంధ్య అయిపోతుందండి. సో ఆమెను సాగనంపేటప్పుడు మేము చికెన్ పచ్చడి పెట్టిస్తున్నాం. యశోనగర్ ఎలా ఉందండి సిత్తు పెళ్లి వీడియో చూసారు అందరూ? ఏంటో అండి, యూట్యూబ్ చూడాలంటే భయం వేస్తుంది, ఏం వాడతారు ఏమాల్సి వస్తుందో అని. ఒకసారి లేతగా ఉంది కదా, ఏం లేవండి పుచ్చులు, ఇవ్వండి చూసుకోండి, కూర్చుని ఏమనుకుంటారు. వెనకాయ కట్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి నేను ఒక్కెళ్ళి కళాయి పెట్టానండి. ఒక్కెళ్ళి అయితే నా స్టీల్ మళ్ళీ ప్యాన్ పెట్టాను. బెండకాయలు అయితే కోస్తున్నారు మా వారు, ఎండలో పడిపోయి వచ్చారు, ఎండకి వెళ్ళేసి వచ్చారు. అడవిడికి అయితే వంట అయితే చేస్తున్నారు అనమాట. నేనైతే ఇల్లంతా తూడ్చి గిన్నెలన్నీ రుద్ది స్నానం అయితే చేశాను. ఇక్కడ ఉందిలే కదా చిన్నది దేపో లేకపోతే అవతల రూమ్లో. వంటగదిలో కూడా వేడి వెళ్ళిపోతుందండి, ఎండాకాలం ఎండలు వచ్చినాయి. బెండకాయకి ఆయిల్ అయితే పోసుకున్నారు, అటైతే చికెన్ పచ్చడికి అయితే ఆయిల్ అయితే పోస్తున్నారు. చికెన్ పచ్చడి వేడి పెట్టుకుందాం. వెజ్లో ఆయిల్ చక్కగా వేడెక్కింది, ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నార్మల్ విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి. ఏమి ఎక్కువ తక్కువ ఏం వేయట్లేదు. రెగ్యులర్ కర్రీ, ఇంట్లో చేసిన రెగ్యులర్ కర్రీ, ఫంక్షన్ మాదిరిగా అయితే కాదు. రెగ్యులర్గా మన ఇళ్ళలో ఎలా చేసుకుంటాం అలాగా. నేనైతే అన్నిట్లలో తాలింపు గింజలు వేయనండి. అన్నిట్లలో తాలింపు గింజలు వేస్తే ఒకేలాంటి ఘాటు స్మెల్ వస్తుంది, నాకు ఇష్టం ఉండదు. తాలింపు గింజలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ కానీ ఏమీ లేకపోయినా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కోసేసి బెండకాయలు కూర వేసేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగనిద్దాం, సరేనా? మా ఆవిడ ఆల్రెడీ మధు వాళ్ళు అందరూ వస్తుందని తెలుసు కదా, ఒకేసారి ఎక్కువ ఉండొచ్చుగా బియ్యాన్ని. ఒకేసారి వండటానికి మా ఇంట్లో 2 కేజీ కుక్కర్లు లేవు. కుక్కర్లోనే వండాలా? కేజీ గిన్నె నిండా వండేసి ఆల్రెడీ. మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువ తక్కువ తింటారేమో అని ఇంకొంచెం వండుతున్న కుక్కర్లో. అది చూడండి, ఇంత భయం లేదు అసలు. సో బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇదిగోండి బెండకాయలు. ఇందులో చికెన్ పచ్చడి చేస్తున్నాను. నాన్ వెజ్ ఛానల్లో పెడతాను, లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. చికెన్ పికిల్ లాంటిది అంటే డీప్ ఫ్రై లాంటివి చేస్తున్నాను. సో ఇదిగోండి మా సొంత రోబోటిక్ కుక్కర్లో వండేసింది రైస్. మళ్ళీ ఏందో మూత తీసింది, చూసింది మెత్తగైందని డౌట్ వచ్చింది. ఎందుకని మెత్తగైందని డౌట్ ఎందుకు వచ్చింది నీకు? కేజీ అన్నం కదా, వేడి వేడి అన్నం ఆట రాదు. ఎప్పుడైనా చల్లారైన అన్నమే ఆట వస్తుంది. అందుకే మళ్ళీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ 2 మళ్ళీ ఆకలని తింటారేమో అన్నట్టుగా. ఎప్పుడు తింటారు పిల్లలు? తింటారు మళ్ళీ కూరప్పుడు కూడా. ఓకే, అలా సేఫ్గా వండుతున్నాం, వేస్ట్ అవ్వదు. మళ్ళీ ఈవినింగ్ తినొచ్చు. నేను వేస్ట్ అవుతున్నాను అనలే, మళ్ళీ పని పెట్టుకున్నావు వంటగదిలో. నా స్నానం చేసి మళ్ళీ ఈ ఉడకపోతకి అవసరమా? సరే, బెండకాయలు వేసి వస్తున్నాను. వీడియో తీసుకోవాలి ఎవరు లేరు, అది నా బాధ. మా సంధ్య ఇప్పుడు అనబోయింది, ఒరే నేనారా అని. సో మా సంధ్యకి ఇష్టమైన బెండకాయలు తెచ్చాను. బాగా కుదురుతుందో లేదో చూడాలి. నీకు ఏది ఇష్టం లేదు చెప్పు. చికెన్ తింటావు, మటన్ తింటావు, తలకాయ తింటావు, మెడకాయ తింటావు, కాజం తింటావు, గుండకాయ తింటావు, చేపలు తింటావు, పీతలు తింటావు, పెత్తపరకలు తింటావు, పచ్చాపలు తింటావు, ఇడ్లీ తింటావు, దోశ తింటావు, వడ తింటావు, కాకరకాయ తింటావు. చెప్పమ్మా, ½ అన్ అవర్లో వస్తారా? ఓకే రాణి, ఏదైతే చూసుకున్నారా మనం. ఏమిష్టం తెచ్చా, కానీ డాక్టర్ తినద్దామని తినట్లే కదా నీకు. నేను అందుకే తినట్లేదండి, ఇలా తెచ్చేవాడిని. ఎప్పుడు తెచ్చేవాడిని కదా ఎప్పుడైనా నేను. ఈ ఎండకి వంట చేయాలంటే మామూలుగా లేదండి, గ్రేట్.
వంటగదిలోకి రావాలంటే అసలు ఉడికిపోతుంది, అసలు మామూలు ఉడకట్లేదు, అసలు భయంకరంగా ఉడికిపోతుంది. బెండకాయలు మగ్గుతున్నాయి, కొంచెం తిప్పుకున్నాను. చికెన్ అది రెడీ అవుతుంది. చికెన్ చూడాలనుకుంటేనేమో మీరు వైటీటీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఉంటుంది చూడండి, కింద లింక్ ఇచ్చాను. పచ్చడి, చికెన్ పచ్చడి కాదు, ఫ్రై లాంటిది అనమాట. అండ్ ఒకటేమో బెండకాయ కర్రీ చేశాను. బ్లాగ్ చాలా బాగుంటుంది, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ. ఏంటి ఆన్ చేసే ఉంది. వాషింగ్ మిషన్ లో బెడ్షీట్ రెగ్యులర్ వచ్చి దీని నిండా బట్టలు ఉన్నాయి వెండేసేవి. ఆల్రెడీ రెగ్యులర్ చేసుకున్న బట్టలు బకెట్ నిండా పెట్టా. బయట చూస్తే ఎండ ఎక్కువగా ఉంది, ఆ ఎండకు పోయి బట్టలు ఆడిస్తే నా పని అయిపోయింది అని చెప్పేసి అన్న అక్కడే పెట్టేసి వచ్చా. అది చెప్పడానికి ఎవరు ఆన్ చేశారా? ఎందుకు ఏమి అమ్మో ఎమ్మటే పెట్టేసాయి. మీ మెంతికూర పాలకూర కూడా పెట్టేసాయి ఫ్రిడ్జ్లో. అసలు వాడిపోతున్నాయండి కూరగాయలు అయితే. మరి మీరున్న ఏరియాలలో ఎలా ఉందో ఇదైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బెండకాయ జిడ్డు కనిపిస్తుంది కదా కొంచెం అయితే. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకుంటే జిడ్డు అనేది పోద్ది, టెన్షన్ ఏం లేదు. నేను చేస్తాను చూసాను. ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. మైక్ ఎక్కడ పెట్టి ఆన్ చేసి ఇక్కడ బుస్సని వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ అక్కడ మొత్తుకునేది, ఫ్రిడ్జ్ డోర్ తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ డోర్ తీసుకొచ్చి కూరగాయలు పెడదామని కూరగాయలు దాన్ని జరిపి ఒకసారి వేసి రాయోదా, నేను వస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ పెట్టావు? ఫ్రిడ్జ్ లో ఉంది బియోదా. సాల్ట్, కారం, వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మైక్ లేదు, ఈ పంచి వేస్ట్ అయింది. స్టవ్ తగ్గించేసుకొని మూత పెట్టుకోకుండా చేసుకుంటే ఒకలా ఉంటుంది కర్రీ, మూత పెట్టుకొని చేసుకుంటే ఒకలా ఉంటుంది. మూత పెట్టుకున్నా కొద్దిసేపు ఉంచి తర్వాత మళ్ళీ దింపే ముందు మూత తీసేసుకుంటే ఒకలా ఉంటుంది. సో ఇది కొంచెం మగ్గుతూ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఎల్లిపాయలు తీసుకొని కొంచెం దంచుకోవాలి. మీరు చూడండి, నేను ఏమి మ్యాజిక్ చేయలేదు, మూత పెట్టుకోకుండా దగ్గర నుండి చేస్తున్నాను అంతే. చూసారా జిడ్డు అనేది పోయింది. ఈ దోశ కంటే అయితే మనకి మంచిగా వస్తుందండి. కొంచెం అడుగు ఇట్లా అన్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. దగ్గర కొంచెం ముక్కలు మంచిగా మగ్గేంత వరకు ఉంచేసుకొని దింపేసుకుంటే సరిపోద్ది. ఎల్లిపాయలు వేయాలి, నలిచి వేస్తాను అది కూడా నేను. కొంచెం ఇప్పుడు సన్నటి మంట కంటే కొంచెం పెద్ద మంట పెట్టేసి మగ్గనిద్దాం. ఓకేనా అండి? ఎందుకంటే బెండకాయ చక్కగా అయిపోయింది. బెండకాయ నాకు మరీ అంటే వేపులాగా ఉంటే చారులో ఎప్పుడైనా ఫంక్షన్లలో బెండకాయ ఫ్రై చేసుకొని పల్లీలు కారం పల్లీలు వేస్తారు కదా, అదొక రకమైన కర్రీ అండి. ఇదేంటో మనకి పక్క ఇంట్లో అమ్మలు అలా చేస్తారు కదా, చాలా సింపుల్గా. ఎప్పుడైనా మనకి లంచ్ బాక్స్లో ఎక్కువ ఇదే కర్రీ ఉంటుంది. 4 ఉల్లిగడ్డ కట్ చేసి బెండకాయ ముక్కలు కట్ చేసి కూర వండుతారు కదా, అలాగా. బెండకాయ ఉల్లిగడ్డ వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, అంటే అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఉల్లి పడితేనే. కొందరికి ఉల్లిపాయ వేయకుండా ఉత్తి ముక్కలు వేపుతారు అన్నమాట, అది కూడా బాగుంటుంది. బెండకాయ ఎలా చేసినా బాగుంటుందండి. బెండకాయకి ఎంతమంది ఫేవరెట్స్ ఉంటారో అంత ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటారు, ఎల్లిపాయకి బెండకాయకి. ఎల్లిపాయని కూడా కొందరు మస్తు తింటారండి పెద్ద దాంట్లో, కొందరు అసలు వేయరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇటు పక్క అయితే బెండకాయ అయిపోతుంది, ఒక 2 minutesలో అయిపోతుందండి. ఇక ఇది చూడండి, ఇటు పక్క చికెన్ కూడా మంచిగా అయిపోతుంది. ఇదిగోండి ఒకసారి చూపించమ్మాయి. పోసి దుంపదగా
ఇవన్నీ ఏంటండి ఎందుకు ఆ వీడియో నుంచి కూడా వినిపించినట్టుంది. చూడలేదు, సారీ. ఓకే బెండకాయ కూర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా ఎక్కడ కూడా జిగురు లేదు. మీ నీళ్ళు అప్పటికప్పుడు కడిగి ఉండే. చాలామంది ఏం చేస్తారు, బెండకాయలు కడిగి శుభ్రంగా తూడ్చి గాలి కారబెట్టి అప్పుడు చేస్తారు జిడ్డు పోవాలని. కానీ అసలు అవసరమే లేదు. నీ మూత పెట్టుకోకుండా దగ్గర నుండి చేసుకుంటే ముక్కకు ముక్క అతుక్కోదు, అసలు జిగురు అనేది ఉండదు అనమాట. అది కూడా ఉంది, అట్లా కూడా చేసుకోవచ్చు. అప్పట్లో వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉండేదండి. పొద్దున లేవాలి, గంట వండుకోవాలి, పిల్లలకి పెట్టాలి, మళ్ళీ పొలానికి వెళ్ళాలి, ఇవన్నీ కదా. సో అదనమాట. ఇది వచ్చేసి చికెన్ పచ్చడి అండి. మన వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఉంటుంది. చికెన్ పచ్చడి కాదు, ఫ్రై లాంటిది. పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ వస్తుంది, చూసేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్. ఆయనా మిచ్చు తల్లి వంగ తండ్రి వచ్చేసాడే. వంగ తండ్రి వచ్చి వంగ తల్లి వచ్చింది. లవ్ యూ కన్నమ్మా. డాడీ ఏడి? మీరే ఫస్ట్ డోర్ పెట్టుకొని వచ్చేసారా? అయిపోయింది, అన్నీ రెడీగా ఉన్నాయి, తినేయడమే మీరు. ఇంకా సుంత ఏంటి? హాయ్ మధు, వెల్కమ్ టు అవర్ హోమ్. ఉమా గారు ఇప్పుడు వచ్చారండి. ఆకలా? అంత ఆకలి పుట్టింటికి వస్తే అంత ఆకలి మీద వస్తారు ఎవరైనా? అదేంటి ఇప్పుడు వచ్చినట్టు పిల్లి పుత్తున్నావు ఏంటి? హాయ్ ఉమా. ఓకే అటు కాదు, స్ట్రైట్.